కాపులకు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అప్పులు తెచ్చుకుంటే గానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అప్పుల కోసం ఢిల్లీలో జీతాలకు 2 మంత్రులను ఉంచడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దుస్థితి నుంచి రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కాపులకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది. మరి 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడుకున్నా కానీ రాజకీయం గురించే పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక బొచ్చ మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడు ప్రతి నెల కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం, దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా కానీ పెట్టుబడులు తెచ్చుకొని తద్వారా అభివృద్ధి, తద్వారా పన్నులు తెచ్చుకొని మనకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో 2 మంత్రులను పెట్టి ఎప్పుడు కూడా 10 నెలల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పేసి ప్రతి పౌరుడి వినాదం ప్రతి ఒక్కరి యొక్క గుండె చప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడో అప్పటి నుంచి పతనం స్టార్ట్ అయింది. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది. దేశంలో అగ్రగామిగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున 30 సంవత్సరాలు ఎన్నికలెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు. ఇటువంటి అసమర్థుణ్ణి, పరిపాలన శాతగాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ రోజున ఇంకొక మాటలు చెప్తూ ఉంటాడు, రాజకీయాలు వచ్చినాయి కాబట్టి, ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు. ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి